చూడడానికి ఎవరన్నా ఎక్కువ మంది జనం వచ్చి అందులోనే మీరెవరైతే చెప్తున్నారో వృద్ధుడు అంటే యాహ్! పవన్ కళ్యాణ్‌ని చూడడానికి ఎగబడి వచ్చి అడ్డంగా వచ్చాడా? లేకపోతే తెలియకుండానే వచ్చాడా? యాహ్! అది గూడా 2 జరిగాయి. పవన్ కళ్యాణ్‌ని చూడ్డానికి దారిలో వెళ్తున్నాడని వాళ్ళకి అర్థమైపోయి, పవన్ కళ్యాణ్ చూడ్డానికి రోడ్డుకి 2 వైపులా జనం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అయితే హ్మ్. పోలీసులు తగిన సంఖ్యలో లేనట్టుగా గూడా అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ కంట్రోల్ చేయలేరు గదా! సో, ఆ అవును. వృద్ధుడు మరి పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు మీదకొచ్చాడా? లేకపోతే రోడ్డు దాటుతున్నాడా? అనేది క్లియర్‌గా ఇంకా తెలీదు. అది కాసేపటి తర్వాత గాని న్యూస్ బయటకి వస్తుంది. ఎందుకంటే అఫీషియల్‌గా దీని మీద ఎవరు ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అక్కడున్న లోకల్ రిపోర్టర్లు వాళ్ళు చెప్పడం ద్వారా మనకి విషయం అర్థమైంది తప్ప, ఇంకా డీటెయిల్స్ తెలియాల్సింది. అంటే అసలు ఆ వ్యక్తిని పోలీసులు ఎలా అలో చేశారు? ఆ వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడు? అతనికి కాన్వాయ్ వస్తుందని తెలుసు గదా! అక్కడ ఎందుకంటే పోలీసులు అందరిని ఆపారు కాబట్టి అతనికి కూడా తెలుసు. మేబీ ఈ మధ్య చూస్తున్నాం మనం మంత్రులు ఎవరన్నా వెళ్తున్నప్పుడు అప్పుడైతే తమ గోడు వెళ్ళబోసుకోవచ్చు. తమ మాటలింటారని హ్మ్. అర్జీలు తీసుకెళ్ళి నిలబడడం. ఏదో ఒక ఇది చేయడం. దాంతో వీళ్ళు గూడా ఆగి వాళ్ళవి తీసుకోవడం. ఇలాంటివి మనకి ఈ మధ్య కామన్ అయిపోయింది. అలాంటివి చూసినప్పుడు చాలామందికేందంటే పవన్ కళ్యాణ్‌కి ఏదైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ రూట్‌లో వెళ్తున్నాడు గదా! మనం ఇక్కడ ఆగితే పవన్ కళ్యాణ్ మనల్ని చూసి ఆగుతాడు. మన సమస్య వింటాడు అని కూడా అనుకునే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా రెగ్యులర్‌గా ప్రజల సమస్యలు వినడం, వాటిని పరిష్కారం జేయడానికి ఆయన సీరియస్‌గా చేయడం, ఇవన్నీ కూడా సిన్సియర్‌గానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో, ఆ హ్మ్. రకంగా గూడా అనుకోని ఆ వృద్ధుడు పవన్ కళ్యాణ్ కలవడానికి రోడ్డు మీదకొచ్చాడా అనేది గూడా పాజిబిలిటీ అయితే ఉంది. అది ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఏదేమైనా ఇదొక దురదృష్టకరమైన సంఘటన. అట్ ద సేమ్ టైమ్ పెద్ద ప్రమాదం తప్పిందని గూడా ఆనందించొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం ఉంది అని చెప్పాలి. అవును. లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యుండేదని పవన్ కళ్యాణ్ గూడా షాక్ అయ్యాడని జెప్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన వెహికల్‌కి వెనకనే పవన్ కళ్యాణ్ వెహికల్ వెళ్తుంది. సో, ఓకే. స పవన్ కళ్యాణ్ వెహికల్ డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించబట్టి పవన్ కళ్యాణ్‌కి యాక్సిడెంట్ జరగలేదు గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ వెహికల్‌కి గూడా ఆహ్, వే యాక్సిడెంట్ అయ్యేదనమాట. ఎందుకంటే ముందెళ్తూ వాళ్ళు మనకు తెలుసు కదా! కాన్వాయ్ అంటే రోడ్డంతా గూడా పోలీసులు క్లియర్ జేసి పెడతారు. హ్మ్. అది వీఐపీ పాసేజ్ అంటారు. వీఐపీ ప్యాసేజ్‌లో క్లియర్‌గా ఉంటది గాబట్టి వేగంగా వెళ్తుంటారోళ్ళు. హ్మ్. వేగంగా వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ యాక్సిడెంట్‌కి గురైతే రెండోది, మూడోది గూడా జనరల్‌గా గుద్దుకుంటుంటాయి దానికి. అవును. మామూలుగా కాన్వాయ్‌లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే అలా జరుగుతుంటది. కానీ ఇక్కడేమైంది పవన్ కళ్యాణ్ ముందున్న వెహికలేమో సడెన్‌గా ముసలాయన రావడంతో సడెన్ బ్రేక్ వేయబోయి కొద్దిగా పక్కకు తీద్దామని సడెన్‌గా తీసేసరికి అది స్కిడ్ అయ్యి హ్మ్. బోల్తా కొట్టింది. దాంతో పవన్ కళ్యాణ్ వెహికల్ ఉన్న డ్రైవరు చాలా అలర్ట్‌గా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తను ఇమ్మీడియేట్‌గా బ్రేక్స్ ఏసి ఆపగలిగాడు. దానివల్ల పవన్ కళ్యాణ్‌కి ఏమి కాలేదు గానీ, అది చూసి పవన్ కళ్యాణ్ కూడా షాక్ అయ్యాడని చెప్తున్నారు. అయితే హ్మ్. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకంటే వీఐపీ పాసేజ్ ఉన్నప్పుడు వెహికల్స్ గానీ, మనుషులు గానీ అడ్డంగా రాకూడదు. మామూలుగా మనకు తెలుసు హైదరాబాద్‌లో చూస్తుంటాము నిత్యం. ఆ! పోలీసులు ఎంత అలర్ట్‌గా ఉంటారో, మనుషుల్ని గూడా పోనివ్వరు. అట్లాంటిది ఇక్కడ ఆ వృద్ధుడు ఎందుకు సడెన్‌గా వచ్చాడు? మరి పోలీసులేం జేస్తున్నారు? అనేదానికి ఆన్సర్ లేవు. ఒక ఎక్స్‌ప్లనేషన్ ఏందంటే ఆహ్, వృద్ధుడు సడెన్‌గా వెళ్తాడని పోలీసులు గూడా ఊహించలేదు. అందరిని ఆపిపెట్టున్నారు. సడెన్‌గా అతనెళ్ళేసరికి వీళ్ళు గూడా ఆపలేకపోయారు. హ్మ్. అని చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద ఎంక్వైరీ అయితే జరగాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం హోదా అంటేది హ్మ్. ఆహ్, రాజ్యాంగపరంగా సెపరేట్ హోదా లేకపోయినా గూడా చంద్రబాబు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మనకు తెలుసు. అవును. అందువల్ల పవన్ కళ్యాణ్‌కి ఇలా జరగడం అనేది నిజానికి ఒక దిగ్భ్రాంతికరమైన వ్యవహారం. హ్మ్. ముఖ్యంగా ఎస్ఐ వాళ్ళు వాళ్ళకి సివియర్ గాయాలైతే కాలేదంటున్నారు. అది ఒక రకమైన ఊరటని జెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సివియర్ ఏదైనా అయితే పవన్ కళ్యాణ్‌కి కూడా అది బ్యాడ్‌గా ఉంటది. యాక్చువల్‌గా మనకి గతంలో గూడా పవన్ కళ్యాణ్ జగిత్యాల టూర్‌కెళ్ళినప్పుడు గూడా కాన్వాయ్‌ని ఫాలో అవుతున్న ఒక అబ్బాయి చనిపోయి, ఒక ముగ్గురికి గూడా సివియర్ గాయాలయినాయి. పవన్ కళ్యాణ్ టూర్‌లలో ఇలాంటివి కామన్‌గా జరిగాయి ఇంతకు ముందుగా గూడా.
అయితే అప్పుడు జరగడం వేరు, ఇప్పుడు వేరు. అప్పుడెందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయనకి తగిన భద్రత గాని, తగిన పోలీసు ఎస్కార్ట్ గాని, ఆహ్, క్లియర్ పాసేజ్ ఇవ్వడం అవన్నీ లేదు. కానీ ఇప్పుడేంది, ఆయన ఒక డిప్యూటీ సీఎం గాబట్టి హ్మ్. ఆయనకి ఉండే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్, రోడ్ క్లియరెన్స్ ఇవంతా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఇది జరగడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమే. దీని మీద పవన్ కళ్యాణ్ గూడా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది. అసలు వృద్ధుడిని ఎలా వదిలారు మీరు? పోలీసులు ఏం జేస్తున్నారు? అక్కడ వెహికల్స్ అన్నీ క్లియర్‌గా ఆపేసి, మనుషుల్ని ఎట్లా వదులుతారు? రేపు ఇప్పుడు తప్పయింది గాబట్టి పర్వాలేదు. ఏదన్నా వృద్ధుడిని ఏదన్నా అయ్యుండి, వృద్ధుడికి కొట్టి, వృద్ధుడికేమన్నా అయింనా, లేకపోతే ముందున్న వెహికల్‌కి పవన్ కళ్యాణ్ వెహికల్ గుద్దుకొనున్నా గూడా సివియర్‌గా ఉండేది పరిస్థితి. అవును. సో, అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆగి వాళ్ళని ఇమ్మీడియేట్‌గా గాయపడిన వాళ్ళని దగ్గరున్న రాజంపేటలో హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారని చెప్తున్నారు. హ్మ్. కానీ పవన్ కళ్యాణ్ ఫ్లైట్ టైమ్ అయిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే ముందుకెళ్ళాడని చెప్తున్నారు. ఆ హ్మ్. వెహికల్ మాత్రం, ఎందుకంటే పెద్ద గాయాలు కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గూడా తగిన ఆదేశాలిచ్చి వాళ్ళకి ట్రీట్‌మెంట్ అది అందించమని జెప్పి తను వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే హ్మ్. ఇంకా పవన్ కళ్యాణ్ మీడియాతో దీని గురించి ఏమి మాట్లాడలేదు. మేబీ కాసేపటి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాక మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు గూడా మీడియా ఫ్రెండ్లీగా ఉంటాడు. తను ఏం జరిగింది ఏంటనేది స్వయంగా చెప్పే అలవాటు పవన్ కళ్యాణ్‌కుంది. సో, హ్మ్. కాబట్టి ఇప్పుడు అది మనం చూడాలి ఏం జరుగుతుందనేది. సో, హ్మ్. ఏదేమైనా ఇది ఆయన డిప్యూటీ సీఎం అయినాక జరిగిన మొదటి ప్రమాదంగా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు చాలా ప్రమాదాలు జరిగాయి. చాలామంది కూడా చనిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గూడా ప్రమాదాలకి భయపడే వ్యక్తి కాదు. మామూలుగా మనం చూసాము ఇప్పటంలో గూడా ఆయన వెహికల్ పైన కూర్చొని పోవడం, దాని హ్మ్. మీదంతా కూడా విమర్శలొచ్చాయి అప్పుడు. యాక్సిడెంట్స్ జరిగితే ఏంటనేది. పవన్ హ్మ్. కళ్యాణ్ ఏందంటే, ఒక రకంగా స్క్రీన్‌లో ఎలాగా బిహేవ్ చేస్తాడో, బయట కూడా అలాగా బిహేవ్ చేసే అలవాటు పవన్ కళ్యాణ్‌కుంది. అంటే అవును. ఎందుకంటే, ఆయన ఫ్యాన్స్ కూడా అలాంటోళ్ళు కాబట్టి, హ్మ్. వాళ్ళు బయట కూడా ఇతన్ని హీరోలాగా చూస్తారు కాబట్టి, ఫ్యాన్స్‌ని ఉత్సాహపరచడానికి కూడా పవన్ కళ్యాణ్ అలా బిహేవ్ చేయడం, అలాగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. అది పవన్ కళ్యాణ్‌కి ఉపయోగపడింది గూడా. అందుకనే ఆయన ఎక్కడికి పోయినా గూడా డబ్బులివ్వకుండా, ఏమి ఇవ్వకుండానే ఆయనకి లక్షల మంది ప్రజలు ఆయన సభలకి రావడం, వాళ్ళని జూసి తను రెచ్చిపోవడం. ఎందుకంటే ఇంత యూత్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు మనకి ఎవరు లేరు. ఆల్‌మోస్ట్ ఇండియాలో చెప్పాలంటే.